హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. మరి ముఖ్యంగా సదరన్ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఆ భీకర యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మరి ముఖ్యంగా మధ్యప్రాచ్యానికి ఏమైంది? ఇదే చర్చ ప్రస్తుతం జ్వరందుకుంటోంది. ఎందుకంటే హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. సదరన్ లెబనాన్లోని హెజ్బుల్లా కీలక స్థావరంపై బాంబుల వర్షాన్ని కురిపించింది ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్. రాకెట్ లాంచర్లు, ఆయుధ డిపోలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. హెజ్బుల్లా ఆపరేషన్స్ కు ఇది కీలక స్థావరంగా చెబుతోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇజ్రాయెల్ దాడిలో హెజ్బుల్లా టాప్ కమాండర్ హతమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కెనడా ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది లైవ్ విజువల్లో చూద్దాం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, మరి ముఖ్యంగా దక్షిణ లెబనాన్ నగరాన్ని ఆ పర్వతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ధడేల్ అంటూ పెద్ద శబ్దం. శుక్రవారం వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా గ్రూప్ వాళ్ళు మరి ముఖ్యంగా బంకర్లు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాటిని టార్గెట్ చేసుకున్నాం. వాళ్ళ ఆస్తులు ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క స్థావరాలని టార్గెట్ కానీ ముందుకు వెళ్ళామంటూ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఫైటర్ జెట్లతోని ఇటు హెజ్బుల్లా మీద దాడికి పాల్పడ్డాం. ఇరాన్ గుర్తు పెట్టుకో, ఇరాన్ ని గుర్తుందా? యుద్ధం ఆగిపోలేదు. ఇరాన్ నువ్వు మద్దతిచ్చి, నువ్వు సపోర్ట్ ఇచ్చి నీ హెజ్బుల్లాను, నువ్వు సపోర్ట్ ఇచ్చే నీ హమాస్ ను, నువ్వు సపోర్ట్ ఇచ్చి నీ హౌతుని విడిచిపెట్టవంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇండైరెక్ట్ గా అంటే కనుక కొట్టిపారేయలేం. ఎందుకంటే హెజ్బుల్లా ఎవరు? ఇజ్రాయెల్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంటే ఇరాన్ పేరు ఎత్తట్లేదు, కానీ గత కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే, మీరు గమనించుంటే ఇదే ఇజ్రాయెల్ ఏముంది? ఈ హెజ్బుల్లా ఎవరు? ఇటు ఇజ్రాయెల్ మీద తెగబడ్డానికి కారణం ఎందుకు? ఇరాన్ కాదా వీళ్ళకి వెనకాల నుండి నడిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నబాతియా పర్వతాలకు సంబంధించి వైమానిక దాడులకు పాల్పడ్డాం, బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించారు అంటూ కూడా లెబనాన్ ప్రభుత్వం చెబుతోంది. ప్రాణ నష్టం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. 14 నెలలు ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధం నవంబర్తో. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. కాల్పుల విరమణకు ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ముగిసినప్పటి నుంచి ఇజ్రాయెల్ మరి ముఖ్యంగా దక్షిణ లెబనాన్ పై దాదాపు రోజు అక్కడ వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయంటూ కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్య అంశానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగోండి ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఇవి ఒక్కసారిగా వెళ్ళి దక్షిణ లెబనాన్ మీద విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. בית חנן, בית טוב, עד לא נראה לי אצלך. יואו, איזה פחד.
Allahu Akbar. ఆ విజువల్స్ చూస్తున్నారుగా. కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. గత 14 నెలలుగా ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా మధ్యవర్తిత్వం వహించింది గత నవంబర్లో. ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్కి సంబంధించి ఆ కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందంటూ కూడా లెబనాన్ చెబుతోంది. ఈ దాడుల కారణంగా ఇప్పటికీ హెజ్బుల్లా ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4,000 మంది మరణించారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎటువంటి భీకర స్థితికి చేరుకుందనేది. ఈ నేపథ్యంలోని భయపడిపోతున్నారు. అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో లెబనాన్, మరీ ముఖ్యంగా హెజ్బుల్లా విడిచిపెట్టము నిన్ను అంటూ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోని ఇప్పుడు మరి ముఖ్యంగా వాళ్ళొకటే చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు గుర్తుపెట్టుకు, నువ్వు మా ఆయుధ స్థావరాల మీద, మా సైనిక స్థావరాల మీద, మా ఆయుధ కర్మాగారం, మా సైనిక స్థావరాల మీద దాడి చేసావు ఇజ్రాయెల్, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా ఇటు హెజ్బుల్లా హెచ్చరిస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ పర్వతం మీద ఎగ్జాక్ట్గా సాధారణంగా మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రిసైజ్డ్ టార్గెట్. ఎందుకంటే లెబనాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దక్షిణ లెబనాన్ నుంచి గతంలో కూడా, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు ఇజ్రాయెల్కి లెబనాన్కి జరిగిన క్రమంలో, లెబనాన్ పూర్తిగా లెబనాన్ అనడానికి కూడా లేదు, హెజ్బుల్లాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ ఇద్దరికి జరిగిన క్రమంలో కూడా సదరన్ లెబనాన్ మీద దాడికి పాల్పడింది. అప్పుడు కూడా చెప్పుకొచ్చింది అక్కడ ప్రజలకి, లెబనాన్ ప్రజలతో మాకు ఇబ్బంది కాదు, లెబనాన్ ప్రజలతో మాకు వైరం లేదు, కానీ మా లక్ష్యం అంతా కూడా ఒకటే, మా లక్ష్యం కీలకంగా ఒకటే ఉంది, అక్కడ హెజ్బుల్లాను తరిమి కొట్టడమే మా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని బేరేజ్ వేసుకోవడం జరుగుతోంది వాళ్ళు. దాంతోపాటు 11 బిలియన్లు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నష్టం జరిగి ఉంటుంది అనేది. దాదాపు 1100 కోట్లు. ఎంత దారుణం! కేవలం ఆస్తి నష్టం అది మాట్లాడుకుంటే. దాంతోపాటు లెబనాన్లో 4,000 మంది మరణించారంటూ ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ఆ దాడుల తీవ్రత మనం చూసాం. ఇప్పుడు హెజ్బుల్లా కూడా తన దాడులని తీవ్రతరం చేయబోతోందా? ఎందుకంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, హెజ్బుల్లాకి సంబంధించిన కీలక నేతలని ఒక్కొక్కరిని మట్టుబెట్టుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఒకటే ఉంటుంది, ఎవరిని విడిచిపెట్టాం హెజ్బుల్లాకి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ఫవాద్ షుకుర్ కావచ్చు, మీకు గుర్తుందా, అక్టోబర్ నుంచి గత ఏడాది జూలై అనుకుంటా, అంతే, జూలై 30న ఫవాద్ షుకుర్ హెజ్బుల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు, అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఇబ్రహీం అఖిల్ హెజ్బుల్లా ఆపరేషన్స్ చీఫ్. ఇప్పుడు మాట్లాడుకుంటే ఇది జూలై అనుకుంటే, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఇబ్రహీం అఖిల్ని లేపేసింది. ఆ తర్వాత హసన్ నస్రల్లా మరణం వాళ్ళకి ఒక పెద్ద ఎదురుదెబ్బ. హసన్ నస్రల్లా హెజ్బుల్లా చీఫ్, ఇతడు గాడు హెజ్బుల్లా చీఫ్ ఎవరు ఫవాద్ షుకుర్ తర్వాత. ఎందుకంటే వ్యవస్థాపక అధ్యక్షుడు ఫవాద్ షుకుర్ని చంపేసిన తర్వాత హసన్ నస్రల్లా ఇదే హెజ్బుల్లాకి సంబంధించి కీలకమైన వ్యక్తి. సెప్టెంబర్లో బీరుట్లో చంపేసింది. ఆ తర్వాత అదే సెప్టెంబర్లో నెక్స్ట్ డేనే హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిఫెన్స్ చీఫ్ నబీల్ కౌక్ని కూడా చంపేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిని చంపేసుకుంటూ వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా ఈ లిస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. ఫతే షరీఫ్ కావచ్చు, లెబనాన్ హమాస్ లీడర్ లెబనాన్లోని. ఆ తర్వాత హసన్ జాఫర్ అల్ ఖాసిర్, నస్రల్లా అల్లుడు
అక్టోబర్లో చంపేసింది. డమస్కస్లో మీకు గుర్తుందా? డమస్కస్లో అప్పుడు దాడులు జరిగాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ డమస్కస్లో జరిగిన దాడుల్లో హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ని చంపేసింది. ఆ తర్వాత రషీద్ ఇస్కఫీ హెజ్బుల్లా కమ్యూనికేషన్కి సంబంధించిన చీఫ్ అక్టోబర్ 4వ తారీఖున చంపేసింది. తర్వాత హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ కూడా మరణించిందంటూ కూడా అప్పుడు మాట్లాడుకునే సందర్భం ఉంది. ఆ తర్వాత మాట్లాడుకుంటే అలీ కర్కీ హెజ్బుల్లా సదరన్ కమాండర్, హషీం సైఫుద్దీన్ హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా తర్వాత వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా ఇటు హెజ్బుల్లాకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు. వాళ్ళ బంకర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ స్థావరాల లోపలికి వెళ్ళి మరీ కొట్టి వచ్చింది ఇజ్రాయెల్. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు జరిగిన దాడులకు సంబంధించి తాజా దృశ్యాలు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. נפל לי ידי כמעט על הראש שלי. תהיל עכשיו. אין לו מוח. בית חנן, בית עובד, לא נראה לי אצלך. יואו, איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. מה קרה? נפל לי ידי כמעט על הראש שלי. תהיל עכשיו. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఈ మధ్యకాలంలో చూసుకుంటే మరి ముఖ్యంగా జూన్ సరిహద్దుల్లో నిత్యం ఎప్పుడూ అప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నాయి. రాకెట్ దాడులు, డ్రోన్ దాడులు, వైమానిక దాడులు జరుగుతూ ఉన్నాయి. కీలకమైన కమాండర్స్ని కోల్పోయింది. జూన్లో మాట్లాడుకున్న సందర్భంలో హెజ్బుల్లాకి సంబంధించి మహమ్మద్ ఖాదిర్ అల్ హుసైని ఇతర కమాండర్లు కూడా మరణించారు అంటే కూడా తెలుస్తోంది. దాంతోపాటు హమాస్కి సంబంధించిన నాయకులు కూడా ఇస్మాయిల్ హనియే వంటి నాయకులని, దాంతోపాటు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపులపై దాడులకు పాల్పడిన దాంట్లో హెజ్బుల్లా స్థావరాలను దాడి చేసుకుంది. అంటే హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. ఇరాన్లోని అన్ని స్థావరాలు, సైనిక గిడ్డంకులు, అంటే ఆ కర్మాగారాలు లేకపోతే వాటిని స్టోరేజ్ అంటూ ఉంటాం కదా, సో ఇలా వాటిని టార్గెట్ చేసుకొని వాటిని కూడా పేల్చేసింది. దాంతోపాటు ఇప్పుడు మాట్లాడుకుంటే హమాస్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటే అది దాదాపుగా 2023కి వెళ్ళిపోవాలి. బట్ అక్కడి నుంచి మొదలైంది ఇది. అక్కడి నుంచి ఆ యుద్ధం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగిన దాఖలాలు కానీ పరిస్థితులు కానీ కనిపించడం లేదు. ఇప్పుడు ఇది కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాలేదు, హమాస్కి మాత్రమే పరిమితం కాలేదు, గాజాకి మాత్రమే పరిమితం కాలేదు, లెబనాన్కి మాత్రమే పరిమితం కాలేదు, యెమెన్కి మాత్రమే పరిమితం కాలేదు, ఇరాన్కి మాత్రమే పరిమితం కాలేదు. ఇది మధ్యప్రాచ్యాన్ని అట్టుడికేలా చేసింది. ఏకంగా అమెరికానే రంగంలోకి దిగి ఇరాన్ మీద దాడికి పాల్పడేంతలా చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. హెజ్బుల్లాను అంతం చేసే దమ్ము ఇజ్రాయెల్కి ఉందా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇదే అంశాన్ని మీ ముందు పోల్ రూపంలో ఉంచడం జరిగింది ఆర్టీవీ. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి అక్కడ అంబులెన్స్లు చేరుకుంటున్నాయి, అక్కడ పరిస్థితి చూద్దాం. ఆ తర్వాత మరి కాస్త వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. בית חנן, בית עובד, לא נראה לי אצלך. יואו, איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. מה קרה? נפל לי ידי כמעט על הראש שלי. అది ఇజ్రాయెల్ రా బుజ్జే. ఇదే ప్రస్తుతం అక్కడ వాళ్ళు అనుకుంటోంది. ఎందుకంటే ఇరాన్ మీద దాడికి సంబంధించి ఇరాన్ మీద దాడి చేయొద్దంటూ అమెరికా ఇక్కడ రెస్ట్రిక్షన్ పెట్టగలిగింది, కానీ హెజ్బుల్లా మీద కాదుగా. అందుకే నీ వాళ్ళు ఎక్కడ ఉన్నా పూర్తిగా తొక్కుతాం, పూర్తిగా నాశనం చేస్తాం, దీనికే మేము కంకణం కట్టుకుందాం అన్నట్టుగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రవర్తిస్తోంది. ఇరాన్ గుర్తుపెట్టుకో, నీకు మద్దతుగా నుంచి ఎవరైనా వదిలిపెట్టమంటూ అర్థం వచ్చేలేని అడుగులు వేస్తోంది. బహుశా ట్రంప్ కనుక ఆగకపోయి ఉంటే యుద్ధం ఇజ్రాయెల్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండేది. సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఇష్టం లేకుండానే, అంటే ఇంకా ఒక మాట ఉంటుంది, అంటే ఇష్టం లేకుండా ఒప్పుకున్నాం అంటూ ఉంటారు, బలవంతంగా అంగీకరించాం అంటూ ఉంటారు కదా. ఇటువంటి మాట ఇక్కడ ఉపయోగించవచ్చు. మరీ ముఖ్యంగా
ఇరాన్కి సంబంధించి ఇక్కడ నుంచి వార్నింగ్స్ ఇస్తాం, నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ లెబనాన్ మీదుగా దాడులు చేయాలనుకున్నా, హమాస్ను ఉపయోగించి దాడులు చేయాలనుకున్నా, లేకపోతే ఏమైనా హౌతీల గురించి ఎందుకు ప్రస్తావన వస్తుందంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇరాన్కి మద్దతుదారుడు అనేది ఇజ్రాయెల్ భావన. మరి ముఖ్యంగా యమన్కి సంబంధించి మాట్లాడుకుంటే క్లియర్ కట్గా మనకు కనిపించింది. హెజ్బుల్లా కాస్త అటు ఇటుగా కనిపించింది. హమాస్కి సంబంధించి ప్రస్తుతం తన ఉనికిని కోల్పోతుంది అనే చర్చ జరుగుతోంది అక్కడ. బట్ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు అది కరెక్ట్ అనేది మనం తేల్చలేం. ఒక్కసారి ఆ బిల్డింగ్లు చూడండి, ఆ బిల్డింగ్ల మీద ఒక్కసారిగా దాడి జరిగిన నేపథ్యంలోని అవి పేలిపోయాయి. ఫట్ 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 అని పేలుతున్నాయి. బాంబుల దాడులు, వైమానిక దాడులు, ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపై పూర్తిగా శిథిలమైపోయిన బిల్డింగ్లు. అది ప్రస్తుతం లెబనాన్ పరిస్థితి. ఎప్పుడు ఒకటే చెప్తున్నాం అంటూ ఇజ్రాయెల్ ఇంకో మాట అంటోంది. ఎవరైనా హెజ్బుల్లాకి సంబంధించిన నేతలకు, హెజ్బుల్లాకు మద్దతుగాను వాళ్ళకి బిల్డింగ్ ఇచ్చినా, లేకపోతే వాళ్ళకి ఆశ్రయం కల్పించినా వాటిని కూడా మేము టార్గెట్ చేస్తాం అంటూ గతంలో చెప్పుకొచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉంటామంటోంది. ఈ నేపథ్యంలోని లెబనాన్లోని ఈరోజు దాడులకు పాల్పడ్డామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్వయంగా చెబుతున్న మాట. ఇంకా ఏముంటుందనేది నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయెల్కి సంబంధించి డిఫెన్స్ ఫోర్స్ ఏమంటుందంటే ఈ జరుగుతున్న అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయింది. ఇఫ్ పాసిబుల్ ఆ బయట కూడా ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి మాట్లాడినట్టున్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నది జరుగుతుంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ఏ హిస్టరీ యాజ్ వన్ ఆఫ్ ది ఇజ్రాయెల్స్ మోస్ట్ డేరింగ్ అండ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అని చెప్పిన తర్వాత కూడా ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది. బట్ ఇక్కడ సదరన్ లెబనాన్ గురించి సైరన్ సంబంధించి, ఎందుకంటే సదరన్ ఇజ్రాయెల్ మీద దాడులకు సంబంధించి సైరన్స్ విన్నాం, బట్ ఎందుకు ఇప్పుడు ఇంతలా దాడులకు వెళ్ళింది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎందుకంటే సాధారణంగా ఇజ్రాయెల్ ఎప్పుడు ఒకటే చెప్తుంది, మా మీద దాడులు చేస్తే కనుక వదిలిపెట్టేది లేదని చెప్పి. సో ఈ నేపథ్యంలో నుంచి లెబనాన్ మీద ఎందుకు దాడులకు పాల్పడింది, దాడులకు పాల్పడిన అవసరం ఎందుకు వచ్చింది? హమాస్, హౌతీ, హెజ్బుల్లా వీరిని విడిచిపెట్టమంటోంది ఇజ్రాయెల్. మరి ముఖ్యంగా ఇరాన్తోనే గొడవ తేలిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు హెజ్బుల్లాని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీసే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఒక పర్వతం మీద హెజ్బుల్లా సైనిక స్థావరాలని, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ దాడులని తీవ్రతరం చేస్తున్న ఈ నేపథ్యంలో తాజా దృశ్యాలని చూసే ప్రయత్నం చేద్దాం. בית חנן, בית טוב, לא נראה לי אצלך. יואו, איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. מה קרה? נפל ידי כמעט על הראש שלי. תהיל עכשיו. అదిగో ఆ విజువల్స్ మీరు చూసారా? మరి ముఖ్యంగా ఆ కారు వెళ్తున్న విజువల్స్ ఉంటే ఒకసారి ప్లే చేయండి మళ్ళీ పిసిఆర్, ఐ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు అప్పుడు ఆ విజువల్ చూడండి, వాళ్ళు వెళుతున్న క్రమంలో once again I reiterate, this is a distributed content, here discussion is advised. ఒకసారి మీరు చూడొచ్చు ఆ విజువల్ మీరు చూస్తే కనుక ఇలా కారు వెళ్తున్న క్రమంలో కారు రైట్ సైడ్ ఒక మిసైల్ అటాక్ లేకపోతే ఎయిర్ స్ట్రైక్ జరుగుతుంది. అది ఇక్కడ చూడండి, మీరు కరెక్ట్ గా చూస్తుంటే ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేయండి పిసిఆర్. ఈ విజువల్ ని క్లియర్ కట్ గా మీరు అబ్జర్వ్ చేయండి. అదిగో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బాంబ్ పడిన తర్వాత ఆ శిథిలాలు వచ్చి కారుకి ఢీకొట్టాయి. అదృష్టవశాత్తు కారుకి ఏం డ్యామేజ్ కాలేదు. దాంట్లో ఉన్న వాళ్ళు కాస్త సేఫ్గా ఉన్న పరిస్థితి. వాళ్ళు వెంటనే భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఆ పూర్తిగా ప్రాంతాన్ని అంతా కూడా దుమ్ము ధూళి ఆవరించేసిందంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా
ఒక్కసారిగా అక్కడ ఎటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ప్రమాద తీవ్రత గట్టిగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది వాళ్ళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నా అని చెప్పి, కానీ ఎంతమంది మరణించారనేది ఇంకా అక్కడ ధృవీకరించట్లేదు. అటు ఇజ్రాయెల్ కావచ్చు లేకపోతే లెబనాన్ కావచ్చు. ఏం జరుగుతుందని ఆసక్తికరంగా మారింది. తాజా ఇన్ఫాక్ట్ ఈ ఘటనకు సంబంధించి తాజా దృశ్యాలను ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.